నంద్యాల జిల్లా పగిడ్యాల మండలము ముచ్చుమర్రి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానిక ఎంపీ బైరెడ్డి శబరి తమ స్వగ్రామం కావడంతో ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఎంపీ స్వయంగా ఈ యొక్క ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్లో చూడొచ్చు. మనము చిన్నారికి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు కనిపిస్తాయంటూ కూడా గ్రామస్తులు కావచ్చు లేదా ఇటు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి బృందాలు కూడా ముమ్మరంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండే ఈ పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి సంస్థలు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో బైరెడ్డి ఈ శబరి ఎంపీ చూస్తున్నారో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రత్యక్ష విజువల్ ఏదైతే ఉందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. అయితే జరిగినటువంటి సంఘటనా స్థలానికి సంబంధించి కేసు సంబంధించి ఈ ఇంటరాగేషన్ పేరిట నిన్న ఈవినింగ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ తెలిసినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో ప్రత్యక్షంగా 2 చోట్ల యువకులు చూపించారు. ఆ ప్రాంతాల్లోనే ముమ్మరంగా ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఏదేమైనప్పటికీ ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతం అంతా జల్లెడబట్టి చూసినప్పటికీ ఎక్కడ ఎలాంటి అచుకు కనిపించడం లేదు. అయితే ఏదేమైనప్పటికీ ఈ గ్రామంలో ఈ ఘటన జరగడంతో ఒకసారిగా షాక్కి గురి కావాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికైనా చిన్నారి సంబంధించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించి పోలీసు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు లేదా అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉండేటటువంటి అధికారులు కూడా అందరూ ముమ్మరంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి బృందాలతో ఇంకా ముమ్మరంగా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చూడాలి పోలీసు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఇక్కడ చిన్నారికి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో మొత్తంగా జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని గ్రామస్తులు కావచ్చు లేదా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసాం కదా జరిగినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రెండు ప్రాంతాల్లో నిన్న జరిగినటువంటి కేసు రీఇంటరాగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో నిన్న జరిగినటువంటి ఈ 3 మైనర్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో ఆ బాలురికి సంబంధించి 2 ప్రాంతాలు చెప్పడం జరిగింది. ఆ 2 ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా చూస్తున్నటువంటి క్రమంలో బాలిక సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. కనిపించకపోవడంతో అధికారులు కూడా ముమ్మరంగా అన్ని రకాలుగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఈ కోణంలో చిన్నారి సంబంధించినటువంటి మృతి కేసు సంబంధించినటువంటి చేసినటువంటి అత్యాచారానికి పాల్పడినటువంటి ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఏదన్నా ఇంకో కొత్త కోణం ఏదన్నా ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే చూడాలి పోలీసులు ఈ కోణానికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేపట్టి ఎలా తెలుసబోతున్నారు అనే అంశాలు కూడా ఉత్కంఠ నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలము ముచ్చుమర్రి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానిక ఎంపీ బైరెడ్డి శబరి తమ స్వగ్రామం కావడంతో ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఎంపీ స్వయంగా ఈ యొక్క ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్లో చూడొచ్చు. మనము చిన్నారికి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు కనిపిస్తాయంటూ కూడా గ్రామస్తులు కావచ్చు లేదా ఇటు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి బృందాలు కూడా ముమ్మరంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండే ఈ పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి సంస్థలు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో బైరెడ్డి ఈ శబరి ఎంపీ చూస్తున్నారో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రత్యక్ష విజువల్ ఏదైతే ఉందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. అయితే జరిగినటువంటి సంఘటనా స్థలానికి సంబంధించి కేసు సంబంధించి ఈ ఇంటరాగేషన్ పేరిట నిన్న
ఈవినింగ్ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ తెలిసినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో ప్రత్యక్షంగా 2 చోట్ల యువకులు చూపించారు. ఆ ప్రాంతాల్లోనే ముమ్మరంగా ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఏదేమైనప్పటికీ ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతం అంతా జల్లెడబట్టి చూసినప్పటికీ ఎక్కడ ఎలాంటి అచుకు కనిపించడం లేదు. అయితే ఏదేమైనప్పటికీ ఈ గ్రామంలో ఈ ఘటన జరగడంతో ఒకసారిగా షాక్కి గురి కావాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికైనా చిన్నారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించి పోలీసు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు లేదా అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉండేటటువంటి అధికారులు కూడా అందరూ ముమ్మరంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అనేటటువంటి బృందాలతో ఇంకా ముమ్మరంగా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చూడాలి పోలీసు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఇక్కడ చిన్నారికి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో మొత్తంగా జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని గ్రామస్తులు కావచ్చు లేదా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసాం కదా జరిగినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రెండు ప్రాంతాల్లో నిన్న జరిగినటువంటి కేసు రీఇంటరాగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో నిన్న జరిగినటువంటి ఈ 3 మైనార్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో ఆ బాలురికి సంబంధించి 2 ప్రాంతాలు చెప్పడం జరిగింది. ఆ 2 ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా చూస్తున్నటువంటి క్రమంలో బాలిక సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. కనిపించకపోవడంతో అధికారులు కూడా ముమ్మరంగా అన్ని రకాలుగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఈ కోణంలో చిన్నారి సంబంధించినటువంటి మృతి కేసు సంబంధించినటువంటి చేసినటువంటి అత్యాచారానికి పాల్పడినటువంటి ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఏదన్నా ఇంకో కొత్త కోణం ఏదన్నా ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే చూడాలి పోలీసులు ఈ కోణానికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేపట్టి ఎలా తెలుసబోతున్నారు అనే అంశాలు కూడా ఉత్కంఠ నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.